ఒరే జ్ఞానం, ఇప్పుడే నేను భాస్కర్ని హాస్పిటల్లో కలిసి వస్తున్నాను. ఆడేంటి నువ్వు మనసులో కాసిని తలుచుకుని అందరినీ కొట్టామంటున్నాడు? రే చెప్పరా, అటాడిదేం లేదుగా? కాసిని తలుచుకొని కొట్టడం మాత్రమే కాదు, ఈ రేడియోను మొదలుపెట్టింది వాడు అంతు చూడడానికే. ఏటి కాసిని అంతం చేయడానికా? వాడొక్కడు బాగుండడం కోసం ఈ కూలీపేట మొత్తాన్ని కూనీపేటగా మార్చేశాడు. మన కుర్రాళ్లలో 100లో 10 మంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళని నేరుగానో పరోక్షంగానో ఆ కాశీ వాడుకుంటున్నాడు. పోయిన తరం పేదరికం వల్ల, భయం వల్ల గూండాలుగా బతికిన జీవితాన్ని ఈ తరం ఎంజాయ్ చేస్తూ బతకడం మొదలెట్టారు. ఇక్కడ అమ్మా నాన్న లేనోడు, చదువు లేనోడు, ఎందుకు పనికిరాను అనుకునే వాళ్ళందరినీ గంజాయి, అమ్మాయిలంటూ ఆశ చూపించి తన వైపు లాక్కుని బానిసలు చేశాడు. ఎవరూ ప్రశ్నించట్లేదు ఎందుకని ఆలోచించినప్పుడు ఇక్కడ అందరికీ వడ్డీకి డబ్బులిచ్చి అప్పులోళం చేశాడని తెలిసింది. కష్టపడితేనే బతకగలమని ఆలోచన అంతం చేసి తప్పు చేస్తేనే బతకగలమని అందరినీ నమ్మించేశాడు. వాణ్ణి నమ్ముకున్న మన జనంతోనే వాడిని పేట నుంచి తరిమి కొడతాను. దానికి రేడియోని ఇంకా స్ట్రాంగ్ గా యూజ్ చేసుకుంటాను. రాయల్ని అడుగుదాం. మీకే తెలుసు, వచ్చే నెల నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నావని. ఇప్పుడు ఆడి దెబ్బలతో ఆసుపత్రిలో ఉన్నాడు. ఇది మాకు అవసరమా అయ్యా? మీరు పిలిచారని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఇక మాకెవరయ్యా దిక్కు? అన్నా, జ్ఞానమే రేడియోలో లేని పని చెప్పాడు. ఒరే బావా, ఆడు పిచ్చ కోపంతో వస్తున్నాడు. వచ్చేసి పెడికి మొత్తం ధ్వంసం చేసి పారిసలో ఉన్నాడు. వాము వచ్చేసాడు. రే ఏం చేస్తున్నావు? కొట్టన్నా, కొట్టి ధ్వంసం చేయన్నా, నన్ను కొట్టన్నా. నీ లెవెల్ ఏంటో చూపించాలని ఈ పని చేశాను. వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు చేసే పనుల్లో తెలియక దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, కానీ నువ్వు దెబ్బ తగిలితే రక్తం వస్తుందని తెలిసే ఈ పని చేస్తున్నావు. నేను తప్పు చేశానన్నా, నువ్వు కొట్టన్నా, కొట్టన్నిటి ధ్వంసం చేశాన్నా. ఈ రేడియోలో నేను మాట్లాడితే వినపడద్దా? అన్నా, ఈ రేడియోలో నేను మాట్లాడితే వినపడద్దా? వినిపిస్తుందన్నా. రే విశ్వాసం లేని పందుల్లారా, నేను కాశీని మాట్లాడుతున్నా. ఏదో ఇంతవరకు మైసూర్ ప్యాలెస్ లో బతికినట్టు, గోళ్ళలో గొడవలో తెలియనట్టు నీతులు మాట్లాడుతున్నారు. కూనీల్ని కొట్టాట్లని నమ్ముకునే మీ బతుకు గడుస్తోంది. అది గనక లేదంటే రోడ్లో చెత్త ఏరుకుంటూ పాకి దుడ్లు కడుక్కునేవాళ్ళు. నేను లేకపోతే మీ అలగా జనానికి అడ్రస్ లేకుండా పోయేది. మీరు పుట్టిన దగ్గర నుంచి సత్యంత వరకు నేనే కదా దిక్కు. మీరు తినే తిండి, కట్టుకునే గుడ్డ, ఉండే చోటు అంతా నేను పడేసే బిచ్చం. నా కోసం తనులు తినడమే కాదు, నా కోసం సచ్చిన అడిగే రైట్స్ లేవు ఎప్పటికీ. కాశీ కోప్పడకబ్బా, నిన్నెదిరించి మేము మాట్లాడతామా చెప్పు? నీ దయతోనే కదా మేము బతుకుతున్నాం. అట్నా? ఇంతవరకు ఒక్క పోలీసుడు అడుగుపెట్టుంటాడు ఈ పేట లోపలికి? ఏమయ్యా, మీకు రేషన్ కార్డులు ఇప్పించి ఓటు వేసే హక్కు కల్పిస్తే నన్నే నిలదీస్తారా మీరు? రేయ్, ఈ పేట నుంచి అందరినీ తరివేస్తా. రేయ్, అసలు దీనంతటికీ కారణం నువ్వు. ఇంకోసారి రేడియో అన్నావు గొంతు కోసిపారు నొక్కుతా. టపీమని సావమాక, కొడుకు నువ్వే తలగూర పెట్టాలి. అయ్యా అన్నా, అన్నా ఒక్క నిమిషం ఆగన్నా, ఏదో తెలియక జరిగిందన్నా. రేడియో వద్దని మాత్రం చెప్పకన్నా ప్లీజ్ అన్నా. ఇప్పుడు సంతోషం అయ్యా నీకు? ఆడికి గారం ఇచ్చి టపాడ్సేసావు. ఈ నెలగా ఈ ప్యాక్ లో ఉంటున్నాం. ఏ రోజైనా ఏటి జ్ఞానం ఎన్నావా? నీ పరువు గంగలో కలిసిపోతుంది. మీ అమ్మే రేడియోలో మాట్లాడుతుంది, నిన్ను సెడామాడా తిడుతుంది. ఇదిగో ఇన్ను. ఈ పేటలో ఎంతమందికి ఉద్యోగాలు లేవు? ఈ పూట ఆళ్ళింట్లో ఏమండుకున్నారు? ఈడు బాబు ఏం తప్పు చేశాడు? ఆడేం పీకాడు, ఈడేం పీకాడు అని అన్నిటినీ ఆరాధిస్తాడుగా. కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ఆడికి? మనకెన్నప్పులున్నాయో అడిగాడు ఎప్పుడైనా? చెల్లెల ఫీజు ఎలా కడుతున్నావు అని అడిగాడు ఎప్పుడైనా? ప్రతి నెల ఆడి చదువు కోసం చేసిన అప్పుకి ఎంత వడ్డీ కడుతున్నావో తెలుసా ఆడికి? సరే ఇవన్నీ వదిలే. హెల్డింగ్ చేసి నీ కళ్ళు పాడైపోయాయి. నెల రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే కళ్ళు పోతాయని చెప్పాడే ఆ డాక్టరు. కనీసం అదన్నా తెలుసా ఆడికి? చిన్న పిల్లది, ఈ చదువద్దు, ఎక్కువ ఖర్చు అవుద్ది, తక్కువ ఖర్చు అయ్యే చదువుతాను అంటుంది. దానికున్న బుద్ధన్నా ఆడికుందా అయ్యా? అడ్డమైనోడు ఇంటికొచ్చి నీ కొడుకుని సంపేస్తానంటాడు. ఆడు పోతాడు, నువ్వు గుడ్డాడిపోతావు. నీ కొడుకుని కన్నా పాపానికి ఆడాళ్ళిద్దరం ఇంకో 4 ఏళ్లలో పాచి పని చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తాం. కాదు, అట్టడే జరగదే. ఆడెంత గొప్పడవుతాడో తెలుసా నీకు?
అయ్యా అమ్మన్న మాటలేవి మనసులో పెట్టుకోకు, నేను బాగానే ఉన్నానయ్యా. Welcome to the walk-in of Saffron. All the best to the candidates. Thank you. టైం అవుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? తెలీదు బ్రో. వీడేంటి కెమెరా చూడగానే బాబా రామ్దేవ్లా యోగా చేయడం మొదలు పెట్టాడు? ఓం నమో వెంకటేశ. సార్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎస్ సార్. ఏంటి బాస్? ఎందుకు సార్ అంత టెన్షన్ అవుతున్నారు? రిలాక్స్ గా ఉండండి. యా ఎనీవే ఐఎమ్ హరి. ఐఎమ్ జ్ఞానశేఖర్. ఓకే నైస్ మీటింగ్ యూ. హ్యాపీ విత్ యువర్ రెజ్యూమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీ పెన్. థ్యాంక్ యూ. అమ్మా, నేను ఇంటర్వ్యూ బాగా చేస్తానమ్మా. తప్పకుండా జాబ్ వస్తుంది. అయ్యాక నేనే కాల్ చేస్తానమ్మా. ఫోన్ పెట్టేమ్మా. అమ్మా బ్రదర్. నాకంటే ఆవిడకే టెన్షన్ ఎక్కువ. అమ్మలంతా ఇంతే కదా. అది జ్ఞానం. ఐఆమ్ హరి తెలుసు. విన్నారా? చాటుగా విని ఈయన కనిపెట్టినట్టు చెప్తున్నారు. సార్ సేల్స్ మ్యాన్ జాబ్ కి ఫ్రెష్ గా వచ్చారనుకుంటా. ఇప్పుడు చూడ్డానికి మలయాళ సినిమా హీరోలా ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో వర్మ సినిమాలో హీరోలా అవుతారు. ఏం బాస్, మీకు చాలా ఎక్స్పీరియన్స్. చాలా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టున్నారు. నేను చూడని ఇంటర్వ్యూ బాస్. ఇప్పుడు కూడా లోపల 4 శాలరీలు ఉంటాయి. 2 గుండ్లు 2 సోడా బుడ్లు. 1000 ప్రశ్నలు అడుగుతారు. అదే మనం తిరిగి అడిగాం అనుకోండి, వాళ్ళకి సమాధానం తెలీదు. కరెక్టా బాస్? ఏమో తెలీదు. చూసారా, ఈయనకే తెలీదంట. మొన్న మధ్య ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. నా సెల్ఫ్ లో ఉంటాయి 2 కడ్డాలు 2 బనీలు అని చెప్పాను. ఓ వాట్ ఏ హ్యూమర్ సెన్స్ అని ఉద్యోగాన్ని ఇచ్చేశారు. పిచ్చనా పుత్రులు. హలో, ఎందుకమ్మా ఎప్పుడు చూసినా పోస్ట్ పెయిడ్ కావాలని ప్రాణాలు తోడేస్తున్నావు? నాకు కావాలంటే నేనే మీకు ఫోన్ చేసి అడుగుతానమ్మా. ఫోన్ పెట్టేమ్మా. ఇప్పుడు మీరు వస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఎవరు బ్రదర్? ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, విపి. వంశీ పడిపల్లా? కాదు, ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్. రమ్మంటారని అడిగారు, రావచ్చన్నాను. నేను అడగడం తప్పే బ్రదర్. అందుకని వైస్ ప్రెసిడెంట్ సెటైర్ లేకండి. మైండ్ డైవర్స్ అయిపోద్ది. ఓకే బాయ్స్, దిస్ ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. నేను చూస్తాను సార్. ఒక 7 పనికి వస్తారు. 1 2 3 4 5 6 and 7. ఓకే, మిగతా వాళ్ళని దగ్గర కూడా రానివ్వకూడదు. అదిగో వాడు వచ్చిన దగ్గర నుంచి వాచ్ చూస్తూనే ఉన్నాడు. కొంచెం కూడా ఓర్పు లేదు. ముందు సేల్స్ జాబ్ కి కావాల్సింది ఓర్పు. 1 గంట కాదు, 1 రోజైనా సరే అనుకున్నది సాధించేంత వరకు ఓర్పుగా ఉండాలి. ఇదిగో వీడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవడానికి ముందే నెక్స్ట్ జాబ్ కి అప్లికేషన్ వేయడానికి క్లాసిఫైడ్స్ చూస్తున్నాడు. అదిగో వాడు నార్మల్ గా కస్టమర్ కేర్ లో పొలైట్ గానే మాట్లాడతారు, వాళ్ళతోనే హార్ష్ గా మాట్లాడుతున్నాడు. వీడెలా హార్ష్ గా మాట్లాడే కస్టమర్స్ తో పొలైట్ గా మాట్లాడతాడు. ఇంకా మిగతా వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి పెన్ను లేని ఒకడు, షూ లేస్ సరిగా కట్టని ఒకడు, ఇక ఎల్లో షర్ట్. అయ్యా బిగ్ బాస్, మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. నేనే వెళ్ళిపోతాను. ఎక్సెప్ట్ ఫర్ ద సెలెక్టెడ్ 7, రెస్ట్ ఆఫ్ యూ కెట్ అవుట్. థ్యాంక్స్ అది, గుడ్ జాబ్. ఇంటర్వ్యూ అయిపోయిందంట, పదండి. వీళ్ళందరినీ మా టీం ఇంటర్వ్యూ చేస్తుంటే 1 రోజు పట్టుండేది, కానీ నువ్వు హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసావు. ఒకవేళ మేము చేసినా సరైన వాళ్ళని చేసుంటామో లేదో తెలీదు. ఇట్స్ ఓకే, ఏదో నా వల్ల అయింది. మీరు అడిగితే కాదంటానా? ఐల్ సీ యు ఎట్ ద ఆఫీస్. Sure, sir. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్, వాళ్ళందరినీ ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చెప్పారు, కానీ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారో కారణం చెప్పలేదే సార్. అనవసరమైన వాటికే కారణం కావాలి, అవసరమైన వాటికే కారణం అవసరం లేదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆది, యువర్ బ్రాంచ్ మేనేజర్. మీరందరూ ఇండియాలోనే నంబర్ 1 ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేయబోతున్నారు. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేసినా కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని తిరిగిచ్చే ఏకైక డిపార్ట్మెంట్ మీ సేల్స్ డిపార్ట్మెంట్. ఈ కంపెనీ విజయాన్ని నిర్ణయించబోయే వీరులు మీరే. సే వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్, వి ఆర్ ద బెస్ట్. చిన్నబాబు, అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? ఆబ్వియస్లీ. అమ్మా, అమ్మా, బిహేవ్ యువర్ సెల్ఫ్ చిన్నబాబు. మమ్. అమ్మా, చిన్నబాబు ఎవరో ల్యాండింగ్. ఈ చిన్నబాబుకు తగ్గ అమలా. అయ్యో బాబా, దొరికానంటే అవుట్. నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. నేను ఉండాల్సిన టైం వచ్చింది. హాయ్ మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ, జ్ఞానం వాళ్ళ అమ్మని పిలుస్తారా?
మిమ్మల్నేనండి. జ్ఞానం వాళ్ళ అమ్మని పిలుస్తారా? ఏదో ప్లాన్ వేశాడు. జ్ఞానం నువ్వేనా జ్ఞానం? అవును. ఎరా నీకెంత ధైర్యం ఉంటే రేడియోలో అంతలా మాట్లాడతావు? ఇప్పుడు నీ ముందే ఉన్నాను, మాట్లాడరా. దమ్ముంటే మాట్లాడరా. రేయ్, నాతో మాట్లాడమంటే ఆయన చూస్తావేంట్రా? ఆ రోజే మీ ఇంటికి వచ్చి నరికేసేదాన్ని. మీ అమ్మ మొహం చూసి పోనీలే పాపమని వదిలేశాను. అమ్మా, నేను జ్ఞానం ఫ్రెండ్ కదమ్మా. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ విషయం నీతో చెప్పి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానా? అప్పుడు జ్ఞానం మేడం దగ్గర బుక్ అయ్యాడు. బుర్రకెక్కిందా అమ్మా? ఆయన నీ ఫ్రెండ్. ఉద్యోగం దొరికిందని మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. కానీ నువ్వు ఇంట్లో కూర్చుని 3 పూట్లు దున్నపోతలా మెక్కుతున్నావు. సిగ్గుగా లేదు? ఆయనలా డీసెంట్ గా ఉండడం తెలీదా? నాలా డీసెంట్ అని చెప్పారా? ఆడికి ఎటకరాలు బాగా ఎక్కువ. ఇప్పుడు నాలా మాట్లాడతాడు చూడండి. కాదమ్మా, చూసారా? ఆడికి ఎతకారాలు ఎక్కువమ్మా. ఆడిన కడుపులో పొట్టలేదు. బాబు నువ్వు వెళ్ళు. సరే అమ్మా, ఈ బండి వదలకండి. బాగా క్లాస్ పేకండి. రే జ్ఞానం, షేవ్ చేసి మీసాన్ని ట్రిమ్ చేసావు, స్టైల్ గా డ్రెస్ చేసుకున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నావా? ఏ మురు, వీడే జ్ఞానం. ఆల్ ద బెస్ట్. పొరం ముష్టి. జ్ఞానం కాదా? ఐ డోంట్ హ్యావ్ బై బర్త్. పోరా పో. థ్యాంక్స్. రే బండోడా, ఏంట్రా నీకేమైంది? ఏంటి ఇంత డల్గా వస్తున్నావు? నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఆడు అసలు నా కడుపులో పొట్టలేదని. సూపర్ బ్రో, అదే కొడదాం. మీరు 3rd ఫ్లోర్ కి వెళ్ళి సేల్స్ డిపార్ట్మెంట్ లో స్టెల్లాని మీట్ అవ్వండి. స్టెల్లా? ఎస్. స్టెల్లా ఉండి చూసి చెప్తాను. స్టెల్లా? స్టెల్లానా? అక్కడ మసాజ్ చేయించుకుంటుంటారు, వెళ్ళి కలవండి. మసాజా? స్టెల్లా మేడం. సార్, స్టెల్లా. ఐ యామ్ స్టెల్లా బ్రూస్. స్టెల్లా మీరా? నువ్వే ఊహించుకున్నావు? మీరేంటి సార్ ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు? ఆడవాళ్ళ పేరు పెట్టుకోవచ్చా? ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు. విషయం ఏంటో చెప్పు. నేను జ్ఞానం సార్. నువ్వు జ్ఞానివో కాదో నేను చెప్పాలయ్యా. సార్, ఇవాళ ఫస్ట్ డే. ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాను సార్? నేను నేర్పించేవన్నీ నేర్చుకోబోతున్నా. ఏం నేర్పిస్తారు? నీకు కావాల్సినవన్నీ నేర్పిస్తాను. లెఫ్ట్ లో ఇక్కడ సార్? ఆపు ఆపు ఆపు. సార్ సార్ సార్, ఈ కుట్ట సార్? అవును బాయ్. ఇక్కడేం ఆర్డర్ తీసుకుంటాం సార్? ఆర్డర్ ఇవ్వబోతున్నావు. రండి సార్. తమ్ముడు 2 టీలు ఇవ్వరా. సార్, టీ వద్దు, రండి సార్. వైహరి సార్ రండి సార్, వెళ్ళి ప్రోడక్ట్లు అమ్ముదాం. ఏయ్, వస్తువులు అమ్మటానికి సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు ఉన్నారు కదా, మనం ఎందుకు కష్టపడాలి? అది కాదు. నువ్వు అర్హతకి మించి మాట్లాడుతురా. సార్, నేను చెప్పింది మాత్రం చేయరా. నేను అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకురండి. మీరు వెళ్ళొచ్చేలాగా అరేంజ్ చేసి పెడతాను సార్. సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. సార్, నేను ఉద్యోగంలో చేరగానే ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి సార్. స్టెల్లా బ్రూస్ గారు కరెక్ట్ గా లేరు సార్. ఏమి నేర్పించట్లేదు సార్. సాఫ్రాన్ కంపెనీ నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మర్యాద లేదు సార్. ఒకసారి చూడండి. వీక్లీ టార్గెట్ కూడా అచీవ్ చేయలేకపోతున్నాం సార్. ఏఎస్ఎం కడిగేస్తున్నారు సార్. ఏమయ్యా స్టెల్లా, నువ్వేం టీం మేనేజర్ భయ్యా? ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే పూర్తి చేయాలి. అలా కుదరకపోతే మూసుకొని రీసెర్చ్ చేసి వెళ్ళిపోవాలి. ఆయనతో ఉంటే నాకున్న కాస్త గుస్తో టాలెంట్ కూడా పోయేలా ఉంది సార్. ఆఫీస్ లో అందరూ మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు సార్. నేను మీ దగ్గర పని నేర్చుకుంటాను సార్. నేను కసిగా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, గెలవాలి సార్. ముందు ఈ కసిగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలని మాట్లాడటం ఆపు. మరి ఇంకెలా సార్ పైకి రావడం? స్మార్ట్ వర్క్ చేసి నా ప్రోడక్ట్ ని కొనండి అని కాళ్ళ వీళ్ళ పడి అమ్మడం హార్డ్ వర్క్. అదే కస్టమర్ కి వాడికి ఏం కావాలో తెలిసేలా చేసి వాడే అది కొనేలా చేయడం స్మార్ట్ వర్క్. ఆ కన్జ్యూమర్ ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సేల్స్ కంటే మార్కెటింగే ముఖ్యం. నాకిదంతా బుర్రకెక్కినట్టు ఉంది, బుర్రకెక్కనట్టు ఉంది సార్. రా చెప్తాను. ఈ ప్లేస్ ని బాగా చూడు. ఇదేంటో చెప్పగలవా? ఇది తెలీదా సార్? అన్ని వస్తువుల్ని ఒకే చోట అమ్మే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్ కి వెళ్తుంది. సో ఆ స్పాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రొడక్ట్స్ ని అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్ లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రొడక్ట్స్ ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్ కి మంచి ఫ్రెష్నెస్ ని ఇస్తుంది అంటారు. రా, లోపలికి రాగానే చేతికి బాస్కెట్ ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయి 10 ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ 3rd రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు.
ఎన్ని ప్రొడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా, సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రొడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్ కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రొడక్ట్స్ ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే యాడ్ ఇస్తున్నారు. కస్టమర్స్ కు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓ, మన కంపెనీలో కూడా అది ఏం ప్రోడక్టో కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్ లో ఇంతుందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించి అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చరాని పూడ్చేవాడితో చెప్పడం ఒక రకమైన మార్కెటింగే. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతో చూడు. సార్, ఇకపై సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అదర్ కొడతాను సార్. కానీ పెట్టేశారా సార్? యాడ్ ఇచ్చిన వాడు కూడా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేడు